మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని సప్తగిరి కాలనీ రోడ్ నెంబర్ 1లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని సామూహిక గోరింటాకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆషాఢ మాసం శుక్రవారం నాడు గోరింటాకు పెట్టుకోవడం శుభప్రదమని అన్నారు. గోరింటాకు పెట్టుకోవడం వెనుక చేతులకి అండంతో పాటు సైన్స్ ఉందని తెలిపారు. పోయినసారి ఆకు కనబడకుండా కాసింది కాదు కథం ఇటు చూసుకునే మీ పని మీరు వేసుకోండి. రావాలి మళ్ళీ అక్కడ ఎక్కడన్నా ఇట్లా పట్టుకొని పోవాలి. మస్తు వస్తుంది గడగవన్నీ మధ్యలో పెట్టి తెంపుతారా ఇంకా ప్రశాంతమైన నిద్ర చూడ అందరికీ నమస్కారం. ఇక్కడ 13వ వార్డు హమాలివాడ హనుమాన్ సాయి దేవాలయం దగ్గర సప్తగిరి కాలనీ రోడ్ నెంబర్ 1 ఇక్కడ శ్రీ మారుతి యూత్ కోలాట బృందం తరపున
మహిళలందరం కలిసి గోరింటాకు సంబరాలు చేసుకుంటున్నాం. ఈ ఆషాఢ మాసంలో శుక్రవారం రోజు మా టీం అందరం కలిసి ఇలా ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటాం. మన గోరింటాకు పెట్టుకోవడం వలన సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అలాగే అమ్మవారికి కూడా చాలా ఇష్టం. ఈ ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వలన చాలా శుభప్రదం కాబట్టి అందరం మేము ఇలా ప్రతి ఇయర్ మా టీం తరపున ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది మాకు చాలా హ్యాపీ ఉంది. అందరం ఒక దగ్గర కలవడం కూడా చాలా చాలా హ్యాపీ. అందరికీ నమస్కారములు. 13వ వార్డు మారుతి కోలాట బృందం తరపున ఈ ఆషాఢ మాసంలో శుక్రవారం కాబట్టి ఈరోజు గోరింటాకు సంబరాలు చేసుకుంటున్నాం. ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగ ఈ గోరింటాకు సంబరాలు. మహిళలందరం కలిసి ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము. మొదటగా అందరికీ నమస్కారం. ఈ ఆషాఢ మాసంలో శుభప్రదమైనది ఏంటంటే గోరింటాకు పెట్టుకోవడం. ఇది అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది. అండ్ దీనికి సైంటిఫిక్గా ఒక రీజన్ ఉన్నది. క్రిమి కీటకాలకు కానీ మిగతా అంటువ్యాధులకు కానీ వర్షాకాలంలో ప్రబలిల్లే అంటువ్యాధులకు కానీ ఇది చాలా దూరం చేస్తుంది. అందుకే ఈ గోరింటాకు సంబరాలు ఈ ఆషాఢ మాసంలో మహిళలు ఎక్కువగా చేసుకుంటారు. దీనికి ఈ పండగను ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటున్నాము. ఇటీవల మంచిర్యాల జిల్లా మందమరిలో గంజాయి తాగుతూ పట్టుబడిన 4 యువకులకి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి అనంతరం యువకులని డి అడిక్షన్ చికిత్స కొరకి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ యువకులు మంచి నడవడికతో జీవనం సాగించాలని కోరారు. ఎవరైనా గంజాయికి అలవాటు పడినట్లు అనుమానం వస్తే పోలీసులకి తెలపాలన్నారు. ఈ గాంజా అమ్మడం కానీ రవాణా చేయడం కానీ చేస్తూ మంచిర్యాల జోన్ పరిధిలో అరెస్ట్ కాబడ్డారు. వాళ్ళ పట్ల మళ్ళా నేరాలు చేయకుండా ఉండడం, గాంజాని ఇతరులకు అలవాటు చేయకుండా ఉండడం కోసము వాళ్ళ పట్ల పటిష్టమైన నిఘా కోసము సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపై నిరంతర నిఘా ఉంటుంది. మంచిర్యాల జోన్ పరిధిలో సిపి రామగుండం ఆదేశాల మేరకు గాంజా మీద స్పెషల్ డ్రైవ్ కోసము ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే గత 10 రోజుల్లో బెల్లంపల్లిలో కొంతమంది చంద్రాపూర్కు వెళ్ళి తీసుకొచ్చిన నేరస్తుల్ని అరెస్ట్ చేసినాము. తర్వాత మందమరిలో కూడా ఒక లేడీ అక్యూజ్డ్ ఇంట్లో ఉండి యువతకు 200-300 రూపాయల కోసము గాంజాయి ప్యాకెట్లు అమ్మే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంతమంది గాంజాయి తాగే యువకులు ఈరోజు 4-5 యువకులు ఒక దగ్గర గాంజాయి తాగుతున్నారని సమాచారం కోసం స్పెషల్ టీం వెళ్ళి వాళ్ళని పట్టుకొని మందమరి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళు మెయిన్ యువకులు, చదువుకుంటున్న వాళ్ళు, మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు, చెడు సావత్సంతో చెడుతోటి పెడదవ బట్టి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును ఆగం చేసుకుంటున్నారు. వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చినాము. మొదటిసారి వాళ్ళు దొరికినారు కాబట్టి డి అడిక్షన్ సెంటర్కి పంపిస్తున్నాము. బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాము. మంచిర్యాల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే, ముఖ్యంగా మీ యొక్క పిల్లలు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ దగ్గర వాళ్ళు కానీ గంజాయి, ముఖ్యంగా గంజాయి అనే డ్రగ్ను ఎవరైనా తాగుతున్నట్లు అనిపించినా, వాళ్ళు వినియోగిస్తున్న మీకు కేవలం అనుమానం ఉన్నా కానీ పోలీసుకు సమాచారం ఇవ్వండి. మీరు ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము. మీ పిల్లల పట్ల ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా పెట్టాము. అంటే యువత వాళ్ళ యొక్క సహవాస దోషం వల్లనో, పక్కోడి యొక్క ప్రోద్బలంతోటో, లేకపోతే ఉత్సాహంతోటో గాంజాని సేవిస్తుంటారు. అది మీకు తల్లిదండ్రులు అందరికీ తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. వాడు లేట్గా రావడము, లేకపోతే ఫ్రెండ్స్ తోటే ఉండడము, డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడము, నిద్రమత్తులో ఉండడము, టాటూస్ వేయించుకోవడము, ఇట్లాంటి విపరీతమైన ప్రవర్తన ఉంటుంది. వాళ్ళని మీరు గుర్తించి మాకు సమాచారం ఇవ్వండి. మీరు చెప్తే వినరు అనుకుంటే మాకు ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద గంజాయిని ఫస్ట్ టైం తాగిన వాళ్ళ మీద కేసు ఏం కట్టము. కానీ వాళ్ళని మార్పు కోసము మంచిర్యాల జిల్లా హాస్పిటల్లో ఉన్న డి అడిక్షన్ సెంటర్కి పంపి వాళ్ళని గంజాయి నుంచి బయటికి తీసుకొస్తాము. గాంజాయి వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెడతాము. మా ఉద్దేశము గంజాయి రహిత మంచిర్యాల జిల్లాగా ఏర్పాటు చేయాలి. అదే సమయంలో గంజాయికి అలవాటు పడ్డ యువతని దాని మహమ్మారి నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని మంచి పౌరులుగా తీయడమే తప్ప వాళ్ళని శిక్షించడం కాదు. కాబట్టి తల్లిదండ్రులు
మీ అపోహను వీడండి. పోలీసుకి చెప్తే మీ అబ్బాయి మీద క్రిమినల్ కేసు అవుతుంది, జైలుకు పంపిస్తారు కాబట్టి చాలామంది ముందుకు రావట్లేదు. మేము పట్టుకుంటే కేసులు చేస్తుంటాము. మీరే ముందుకు వచ్చి మా అబ్బాయి కానీ మా కుటుంబ సభ్యుడు కానీ అనుమానం ఉంది ఒకసారి చూడండి అంటే మేము ఇమీడియట్లీ కాకుండా పోలీసు పద్ధతుల్లో విచారించి నిజంగా అతను గాంజాకి అటు ఇటు అలవాటు అయితే మీకు చెప్తాము. మీ సమక్షంలోనే హాస్పిటల్కి పంపించేసి డీఅడిక్షన్ సెంటర్లో క్లీన్ చేస్తాము. కాబట్టి పోలీసుకు సహకరించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మంచిర్యాల రజక సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాసం బోనాలు జాతర శనివారం నిర్వహిస్తున్నట్లు రజక సంఘం పట్టణ అధ్యక్షుడు పారపల్లి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం నాటి బోనాల జాతరలో ప్రతి ఒక్క రజక కులస్తుడు పాల్గొనాలని కోరారు. బోనాల జాతర మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయం నుండి ప్రారంభమై అశోక్ రోడ్లోని చెరువు కట్టపై ఉన్న మడలేశ్వర ఆలయం వరకు సాగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తకొండ పాషం, కోశాధికారి నస్పూరి పోషం, ఉపాధ్యక్షులు ధర్మయ్య, నల్లూరి మల్లయ్య, సలహాదారు నేరెళ్ల రమేష్, వార్డు డైరెక్టర్లు కండె కృష్ణ, ఎదుల శేఖర్, శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు మైలార శ్రీనివాస్, నస్పూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల రజక సంఘం ఆధ్వర్యంలో నేడు శనివారం రోజు బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు ప్రేమసాగరరావు గారు, అలాగే మన మేడం సురేఖమ్మ గారు కూడా ముఖ్య అతిథిగా హాజరై, అట్లాగే మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరూ ముఖ్య అతిథులుగా వచ్చి మా బోనాల పండుగను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. అట్లా మంచిర్యాలలోని రజక సోదరులు అందరూ వచ్చి ఈ బోనాలను దిగ్విజయంగా జయప్రదం చేయాలని రజక సంఘం వెలుగు నుండి మేము కోరుకుంటున్నాం. మరి ఈరోజు మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల రజక సంఘం పెరుగు నుండి ప్రతి సంవత్సరం మరి ఆషాఢ మాసంలో మరి మడేలయ్య బోనాల జాతర జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంటి నుండి రజకమాయిల ప్రతి ఇంటి నుండి బోనం తీసుకొని మరి మడేలయ్య స్వామికి సమర్పించుకుంటారు. అదేవిధంగా మంచిర్యాల డైరెక్టర్స్ అందరూ కలిసి మరి మహిళలందరినీ జమ చేసుకొని పెద్ద ఎత్తున విశ్వనాథ ఆలయంకు 11 గంటలకు బోనాలతోటి తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి మడేశ్వర స్వామికి బోనాలు సమర్పించుకొని మరి రజక కుటుంబాలను అష్టారోగ్యాలతోటి అదేవిధంగా మన మంచిర్యాల ప్రజలందరినీ సల్లంగా చూడాలని మరి వర్షాలు కురవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల రజక సంఘం ఆధ్వర్యంలో తేదీ 20 నాడు శనివారం రోజున మరి మంచిర్యాల మున్సిపల్ ఏరియా రజక కుటుంబాలతోటి మరి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మా రజక కులదేవుడైన మడేలయ్య స్వామికి మరి బోనాలు సమర్పించి మరి బోనాల జాతరను నిర్వహించే సాంప్రదాయం మంచిర్యాల పట్టణంలో రజక సంఘం పెద్దల సహకారాలతో నిర్వహించిన సందర్భంగా మరి శనివారం రోజున మరి మా రజక కుటుంబాలందరూ కూడా రజక సంఘం నుంచి మరి వారికి ఒక పిలుపిస్తున్నాం. మరి ఇంటింట గడప గడప బోనంతో మరి మొత్తం రజక కుటుంబాలందరూ కూడా ఏదైతే మనం శనివారం రోజున విశ్వనాథ ఆలయం నుండి హమాలివాడ పోచమ్మ కట్ట దగ్గర ఉన్న మడేలయ్య స్వామి ఆలయానికి మరి పెద్ద ఎత్తున రజక కుటుంబాలందరూ కూడా ఇంటింటి బోనంతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలిపిస్తూ ఈ మడేలయ్య స్వామి దేవుని చేసుకునే సందర్భంగా ఆ దేవుణ్ణి కోరుకునేది ఏంటంటే మరి ఈ ఆషాఢ మాసంలో వర్షాకాలంలో అంటువ్యాధులకు మరి ప్రజలు ఎవరు గురి కాకుండా అందరూ ఆయురారోగ్యాలతోని ఉండాలని మా మడేలయ్య స్వామిని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాం. మరి ఈ కార్యక్రమంలో పట్టణంలోని మరి అన్ని వర్గాల ప్రజలు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.